ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరలా మరొక రోజు మనందరం ఈ విధంగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు ఎంతో దయ చూపించాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని మనం చదువుకుంటూ ఉన్నాం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని దేవుడు ఈ రోజున మనతో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటే మనకు రకరకాల ఆశలు ఉంటాయి. అది ఆత్మ సంబంధమైంది కూడా కావచ్చు, భౌతిక సంబంధమైంది కూడా కావచ్చు, మానసిక సంబంధమైంది కూడా కావచ్చు. ఈ రోజున మన ఆశ ఏదైనా సరే నెరవేర్చడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఒక మంచి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీ ఆశ భంగము కానేరదు, నిశ్చయముగా ముందు గతి నీకు వస్తుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనందరికీ మన ఆశలు నెరవేరాలని ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అది ఒక 20 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, ఏమైనా ఎంత సమయమైనా సరే, మన సమస్యకు ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడు ఈ రోజున మరొక్కసారి మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీ ఆశ భంగము కానేరదు, నిశ్చయముగా ముందు గతి నీకు వస్తుంది అని ఈరోజు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. చూద్దామా ఒక్కసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం మనం చదువుకుందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మనం విన్నాం. సంఘాలలో మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇక్కడ యెరూషలేములో దేవుని మందిరం దగ్గర అక్కడ కోనేరు ఉందంట. బెతెస్దా అనే ప్లేస్లో, బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర చాలామంది రోగులు, వ్యాధిగ్రస్తులు, చాలామంది గుడ్డివారు, కుంటివారు అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా సమయాలలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తుందట. నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళకి స్వస్థత, విడుదల వస్తుంది అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మరి ఆ ప్లేస్లో మనం చూస్తూ ఉన్నాం, ఒక ఆయన ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆయన ఆ కోనేరు దగ్గరే ఉన్నాడు. యేసు ప్రభు ఆ దేవాలయాన్ని సందర్శించి నేరుగా అతని దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేరుగా అతని దగ్గరకు వచ్చి, స్వస్థపడగోరుచున్నావా అని అడగడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నదే స్వస్థపడడం కోసం కదా. అక్కడ వ్యాధిగ్రస్తులు, బాధలో ఉన్నవారు, కష్టాలలో ఉన్నవారు, వ్యాధులు, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా సరే స్వస్థపడి వెళ్ళిపోతున్నారు కదా. మరి అక్కడ 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంది స్వస్థపడడం కోసమే కదా. మరి యేసు ప్రభు ఏంటి కొత్తగా అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే నీకు బాగుపడాలని ఉందా, నీకు అనారోగ్యం నుంచి విడుదల పొందాలని ఉందా అని ఎందుకు అడుగుతున్నాడు? కోనేరు దగ్గరికి వచ్చారంటేనే వాళ్ళందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతూ చాలామంది స్వస్థత కోసమే అక్కడికి వస్తారు, అక్కడ పడి ఉంటారు కదా. మనం చూస్తూ ఉన్నాం. అదే 5వ అధ్యాయము మనం చూస్తే 3-4 వచనాలు మనం చదువుదాం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు
గుంపులుగా పడి ఉండిరి అని మనం చదువుతున్నాము. మరి గుంపులు గుంపులుగా మరి ఆ రోజుల్లో ఎంతమంది వ్యాధుల్లో ఉన్నారో మనకు తెలీదు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికొచ్చి స్వస్థత పొంది మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయా సమయాలకి దేవదూత రావడం, ఆ కోనేటిలో నీళ్లు కదిలించడం, వెంటనే ముందు దిగడం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఒక్క వ్యక్తి మాత్రం 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆలోచించండి, మరి 38 సంవత్సరాల నుంచి అతనికి ఎందుకు స్వస్థత రాలేదు? మరి దేవదూత రావడం మానేశాడా? లేకపోతే నీళ్లు కదిలించడం మానేశాడా? అంటే ఆయా సమయాలకు దేవదూత రావడం, నీళ్లు కదిలించడం, అక్కడ అందరూ బాగుపడి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రమే అక్కడ అన్ని సంవత్సరాల నుంచి దాదాపు 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ ఆయన అక్కడే కోనేరు దగ్గరే పడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో యేసు ప్రభు ఆ దేవాలయానికి రావడం, నేరుగా అతన్ని అడుగుతూ ఉన్నాడు. ఏమంటే అక్కడ చాలామంది ఉన్నారు కదా, రోగులు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. ఎవరిని అడగడం మానేసి ఆ ఒక్క వ్యక్తినే ఎందుకు అడుగుతున్నాడు అంటే, చూడండి 38 సంవత్సరాల నుంచి కూడా అతను అక్కడే ఉంటున్నాడు కానీ స్వస్థపడడానికి మరి ఇష్టపడటం లేదా? లేకపోతే అతను ముందు వెళ్ళలేకపోతూ ఉన్నాడా? అతని బలహీనత ఏంటో మనకు తెలీదు. అందరూ వస్తున్నారు, బాగుపడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇతను మాత్రం అక్కడే పర్మనెంట్‌గా ఉండిపోయినట్టుగా కోనేరుకు దగ్గరలో ఉన్నాడు, దేవాలయానికి దగ్గరలో ఉన్నాడు. కానీ స్వస్థత లేక అతను చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతనికి ఎందుకు స్వస్థత రాలేదు? యేసు ప్రభు చూడండి, స్వస్థపడగోరుచున్నావా అని అడగడంలో ఉద్దేశం ఏంటి అంటే, అసలు నీకు బాగుపడాలనుందా? బాగుపడాలనుంటే ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు? బాగుపడాలనుంటే ఎందుకు నువ్వు ఏ ప్రయత్నం చేయడం మానేశావు? మరి ఈ దేవదూత వస్తున్నాడు, కదిలిస్తున్నాడు. మరి అలాంటి సమయంలో దూకాలి కదా. పోనీ తను వెళ్ళలేడు, నడవలేడు అనుకోండి, కనీసం ఎవరిదైనా సాయం తీసుకొని అతను ముందుకెళ్ళి ఏదోలాగా తన ప్రయత్నం తను చెయ్యాలి కదా. ఒకవేళ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి విసిగిపోయి ప్రయత్నాలన్నీ మానుకున్నాడా? ఎన్నిసార్లు ప్రయత్నించినా అపజయం వస్తే ఎందుకులే ఇంక జీవితంలో అన్నీ అపజయాలే అనుకొని వెనక్కి వెళ్ళిపోయాడా? మరి చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చాడు అనంటే, అతను చాలా నిరాశలో ఉన్నాడు. అతను ఏం చెప్తున్నాడో చూద్దామా ఒక్కసారి. ఎందుకు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే చూడండి 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇతను చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నేను చాలా కాలం ప్రయత్నం చేశాను, కానీ నాకంటే ముందు ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు. అందుకని ప్రయత్నం చేసి చేసి అపజయం పాలైపోయి ఇక ఆ ప్రయత్నాలన్నీ విరమించుకొని ఇంకా ఇక్కడే ఉండిపోతానని ఫిక్స్ అయిపోయాను అని అన్నట్టుగా అతను చెప్తూ ఉన్నాడు. మరి నువ్వు రాకపోతే ఇంకొకరు ముందుగా వెళ్ళి దూకుతారు కదా. మరి ఎందుకు ప్రయత్నం చేసి విరమించాడు అంటే, అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, ఇక నా జీవితంలో నేను ఇంక నాకు స్వస్థత కలగదు, ఇంకా నేను దూకలేను, ఇంకా నేను ఆ కోనేటిలోని నన్ను దించడానికి నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథను, లేకపోతే నేను ఒంటరి వాడిని అని తనకు తనే ఫిక్స్ అయిపోయి ఇక ఏ ప్రయత్నం చేయడం మానేసి అచేతనంగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే అతను నిరాశలోకి వెళ్ళిపోయాడు, నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. అంటే ప్రయత్నాలు చేసి 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 చాలాసార్లు అపజయం ఎదురైతే ఈ రోజున మన జీవితంలో కూడా అంతే కదా. మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తాం, అది గనక సఫలీకృతం అవ్వకపోతే మనకు కూడా నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది. ఇక నా జీవితం ఇంతే, ఇంక నేను బాగుపడలేను, ఇక నేను ముందుకెళ్ళలేను, ఇక నాకెవ్వరూ లేరు, నా ఒంటరితనంతో నేను చనిపోవాలి, ఇలా లేకపోతే ఈ వ్యాధితోనే నేను అంతమైపోవాలి, ఇక నేను స్వస్థత అనేది నాకు రాదు అని అనుకొని మనం కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ ఈ 38 సంవత్సరాల నుంచి ఉన్న ఈ వ్యక్తి కూడా
తనకు తనే అనుకుంటున్నాడు, నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఏమండి, నిరాశలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు. ఏమండి, నిరాశ నిలుగున కాల్చేస్తుంది అంటారు చూసారా? నిరాశ వల్ల ఆ కండరాలు పనిచేయవు, అచేతనమైపోతాం, ముందుకు వెళ్ళలేము, వెనక్కే ఉండిపోతాం తప్ప ముందుకు ఒక్క అడుగు కూడా మనం వేయలేము. అందుకనే ఒకవేళ ఇతను ముందు రోజుల్లో చక్కగా ఒకవేళ ప్రయత్నం చేసి ఉన్నాడు. ప్రయత్నాలు ఎందుకు విరమించుకున్నాడంటే, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా తను అస్సలు ఆ జయాన్ని పొందలేకపోతున్నాడు. అందుకనే అతను నిరాశలోకి వెళ్ళిపోయి ఇక అస్సలు కోనేట్లో దేవదూత వస్తున్నాడు, నీళ్లు కదిలిస్తున్నా సరే అతను ప్రయత్నం చేయటంలా, ముందుకు వెళ్ళటంలా. ఎందుకంటే నిరాశ వల్ల అతని కండరాలు అసలే పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఇంకా నిరాశలోకి వెళ్ళిపోతే, నిస్పృహలోకి వెళ్ళిపోతే ఈ కండరాలు కానీ, నరాలు కానీ, లోపలున్న రక్తనాళాలు కానీ, మూలుగులు కానీ ఇక ఏవి పనిచేయడం మానేసినాయేమో, అచేతనంగా అయిపోయాడు. అంటే తన హృదయంలో వచ్చిన నిరాశ వల్ల తన శరీరంలో ఉన్న వ్యాధి ఇంకా ఇంకా ఎక్కువైపోతుందే తప్ప అది ఒక కొలిక్కు వచ్చినట్టుగా మనకు అనిపించట్లేదు. ఈ రోజున మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, ఈ రోజున మన జీవితాల్లో కూడా రకరకాల సమస్యలతో బాధించబడుతూ ఉన్నాం. కొంతమంది రకరకాల వ్యాధుల చేత బాధించబడుతున్నారు, రకరకాల రోగముల చేత బాధించబడుతున్నారు. ఈ రోజున ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి రోగమైనా ఆ రోగాన్ని గురించి లేక వ్యాధిని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇంకా నీరసమైపోతాం, ఇంకా ఇంకా నిస్పృహలోకి వెళ్ళిపోతాం, బాధలోకి వెళ్ళిపోతాం, ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుందే తప్ప అనారోగ్యం అనేది తగ్గదు కదా. ఈ రోజున విశ్వాసులుగా మనం గ్రహించాలి ఏంటి అంటే, డిప్రెషన్ లేక నిరాశ, నిస్పృహ ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్న వ్యాధిని తగ్గించలేవు, లేకపోతే మన సమస్య తీవ్రతను తగ్గించలేవు. కానీ ఈ రోజున మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. ఏమండి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని వాగ్దానం చేసినట్టుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆశ ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు. ఏమండి, ఈ రోజున ఆశాజీవులుగా మనం ఉండాలి. చాలామంది ప్రార్థనలు చేస్తారు, చాలామంది విశ్వాసులమని చెప్తూ ఉంటారు, కానీ తరచుగా నిరాశకు లోనైపోతూ ఉంటారు. కొంతమంది చూడండి, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఒకవేళ ఫెయిల్యూర్స్ ఎదురైతే, అయితే జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురైతే ఇంకా అనుకుంటారు, నా జీవితం ఇంతే, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, ఇంకా నన్ను ఎవరు బాగు చేయలేరు. లేకపోతే కొంతమంది పాపాన్ని విడిచిపెడదామని ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్కసారి మళ్ళీ పాపంలో పడిపోతూ ఉంటారు. ఇంకా నా జీవితం ఇంతే, నా పాపం నుంచి నేను ఇంకా విడుదల పొందలేను, నాకు ఈ పాపం మీద నాకు జయము లేదని చాలామంది తమకు తమే అలా ఆలోచించుకొని నిరాశలోకి వెళ్ళిపోతారు. అందుకనే యేసు ప్రభు చూడండి, ఏ దేవాలయంలో అయితే అంతమంది కోనేరు దగ్గర ఉన్నారు, కానీ ఆయన కోనేరును చూడట్లేదు, అక్కడున్న మిగతా వాళ్ళని కూడా చూడటం లేదు. కానీ ఒక వ్యక్తి దేవాలయంకి దగ్గరగా ఉన్నాడు, కోనేరుకు దగ్గరగా ఉన్నాడు. ఆ వ్యక్తి నిరాశలో ఉంటే నేరుగా యేసు ప్రభు అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఎంతమంది నిరాశలో ఉన్నారు? వ్యాధిని గురించి, భవిష్యత్తు గురించి, పరీక్షల గురించి, లేకపోతే సమస్యల గురించి ఎంతమంది నిరాశలో ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్నారు. మీకు బాగుపడాలనుందా? మీకు స్వస్థపరచబడాలనుందా? ఒకవేళ మీ జీవితంలో పైకి ఎదగాలని ఆసక్తి ఉందా? అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే, నిరాశను బయటికి పంపించి వేసి ఆశ కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఈ వ్యక్తి చూడండి, నాకు దించడానికి ఎవరూ రావట్లేదు, నేను ఒక్కడిని అయిపోయాను అని చెప్తున్నాడే తప్ప స్వస్థపడగోరుచున్నావా అంటే నేను స్వస్థపడగోరుచున్నాను అని చెప్పట్లేదు. అంటే అతనికి అప్పటికీ అలాంటి కోరిక చచ్చిపోయింది, ఇక నేను నా జీవితంలో బాగుపడలేను, ఇక నేను ఇలాగే చనిపోతాను అని తనకు తనే ఫిక్స్ అయిపోయినట్టుగా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు దేవాలయంలో ఉన్న దేవాలయానికి దగ్గరగా ఉంటూ, కోనేరుకు దగ్గరగా ఉంటూ, నీళ్ళకి దగ్గరగా ఉంటూ, వాక్యమనే నీటికి దగ్గరగా ఉంటూ, దేవునికి దూరంగా ఉన్న నిరాశతో నలిగిపోతున్న ఈ
వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా? ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పడం మనం చూస్తాం. వెంటనే వాడు పరుపెత్తుకొని నడిచి చక్కగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 38 సంవత్సరాల నుంచి దేవాలయానికి దగ్గరగా ఉంటూ, లేకపోతే నీటికి దగ్గరగా ఉంటూ, వాక్యమనే నీటికి దగ్గరగా ఉంటూ, వాక్యాన్ని వింటూ, చాలామంది దేవాలయంలో ఇలాంటి నిరాశ నిస్పృహలు కలిగిన వాళ్ళు అనేక మంది ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము మాత్రమే మనలో ఉన్న నిరాశను బయటికి తోలివేయగలదు. దేవుని వాక్యము మాత్రమే మనకు జీవితం మీద ఆశను కలిగించగలదు. ఏమంటే వాక్యమయ్యున్న దేవుడే నేరుగా ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం చదువుకున్నాం కదా. ఆ దేవుడే నేరుగా అక్కడికి వచ్చి ఆ వ్యక్తిలో ఉన్న నిరాశను, ఆ వ్యక్తిలో ఉన్న నిస్పృహను బయటికి గెంటి వేసి అతనిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున విశ్వాసులుగా ఎలాంటి నిరాశతో మీరు సతమతం అయిపోతూ ఉన్నారో ప్రతి నిరాశను బయటికి నెట్టివేయండి. దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ ఆశ భంగము కానేరదు, నిశ్చయముగా ముందు గతి నీకు రానే వచ్చును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూద్దామా? ఇందాక మనం 23 చదివాము. ఇప్పుడు సామెతల గ్రంథము 24వ అధ్యాయములో 14వ వచనం ఒక్కసారి మనం చదివి మనం ముగించుకుందాం. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు అని జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నీ ఆత్మకు జ్ఞానం వస్తే అప్పుడు నీ మనసుకు జ్ఞానం వస్తుంది. నీ ఆత్మ వర్ధిల్లితే అప్పుడు అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావు అని చెబుతూ, అది నీకు దొరికితే, జ్ఞానం దొరికితే ముందుకు నీకు మంచి గతి రానే వచ్చును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం కదా. దేవుడు మన జీవితంలో అద్భుతం జరిగించాలి అంటే తప్పకుండా మనకు జ్ఞానం ఉండాలి. ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో ఈ రోజున ఆ గ్రహింపు మనకు వస్తే తప్పకుండా నీ ఆశ భంగము కానేరదు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆత్మలో జ్ఞానం వస్తే అన్ని విషయాల్లో జ్ఞానం వస్తుంది. ఆత్మలో జ్ఞానం వస్తే నిశ్చయముగా మన ఆశ భంగము కానేరదు అని మనం చదువుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు నేరుగా ఆ 38 సంవత్సరాల నుంచి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి రావడం, ఆయనకి జ్ఞానోపదేశము చేయడం, వెంటనే అతను గ్రహించిన వాడే వెంటనే స్వస్థపరచబడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఈ రోజున ఇదే వాగ్దానం దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. నిశ్చయముగా నీకు ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది పొందుకోవాలి అంటే తప్పకుండా విశ్వాసముతో ఎదురు చూస్తూ, అంత మాత్రమే కాదు, ఆశ కలిగి విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తూ ఉంటే తప్పకుండా మన జీవితంలో ఎలాంటి అద్భుతాన్నైనా, ఎలాంటి కష్టాన్నైనా మనం జయించి ఒక ఆశ్చర్య కార్యాన్ని, ఒక సూచక క్రియను మన జీవితంలో మనం కూడా పొందుకోగలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయనా. నిరాశ నిస్పృహల మధ్యలో సతమతమైపోతూ ఉన్న ఆ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అడిగి బాగు చేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. నిజమే, మా జీవితంలో కూడా అనేక సార్లు నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయి ఇంకా అనారోగ్యాన్ని ఎక్కువ చేసుకున్నాం, సమస్యలను ఎక్కువ చేసుకున్నాం, కష్టాలను ఎక్కువ చేసుకున్నామని ఒప్పుకుంటూ ఉన్నాం. ఈ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి నాయన. స్వస్థత, విడుదల మీ దగ్గర మాత్రమే ఉంది గనుక ఆశతో మీ వైపు చూడడానికి మాకందరికీ సహాయం చేయము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును,
నీ ఆశ భంగము కానేరదు అని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఈ వాగ్దానం నీ వైపు చూస్తూ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. ఎంతమంది బాధల్లో ఉన్నారో, అనారోగ్యాలతో పీడించబడుతూ ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో ఒక్కొక్కరికి విడుదల దయచేయండి. వారికి కూడా ఆశ పుట్టించు నాయన. ప్రతి నిరాశను యేసు నామములో తొలగించండి నాయన. తండ్రి, ఎంతమంది పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా నిండారులుగా మీరు దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నారో వారి చేయి పట్టుకొని మీరు నడిపించి చక్కగా రాయగలిగే ఆ కృపను మీరు దయచేయము. అందరినీ దీవించుమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.